శాంతి. సూరజ్బాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. ఎంతో మంది ఆత్మలు మేము బ్రహ్మా బాబాని చూడలేదు, మా శ్రేష్ట భాగ్యము మిస్ అయ్యాము అని చెప్తారు. కానీ మనము బ్రహ్మా బాబాని ఫాలో చేయడం ప్రారంభిస్తే బాబా సదా తోడు ఉన్నారు అనే భావన కలుగుతుంది. బాబా యొక్క పాలన పొందలేదు అని కలిగే సంకల్పము సమాప్తమవుతుంది. బ్రహ్మా బాబా సత్యమైన అర్థములో తల్లి తండ్రిగా ఉన్నారు. తల్లి తండ్రి యొక్క భావన హృదయము ఎలా ఉంటుందో బాబాలో అలాగే ఉండేది. తండ్రి కంటే ఎక్కువగా తల్లి పాలన బాబా ఇచ్చేవారు. ఎందుకనగా శివబాబా బ్రహ్మాని పెద్ద తల్లి అని చెప్పారు. అందరి యందు బాబా యొక్క చిత్తములో తల్లి ప్రేమే ఇమిడి ఉండేది. మనము దీనిలో కూడా బాబాని ఫాలో చేయాలి. అందరికీ ఇచ్చేవారుగా ఉండాలి. తల్లి తండ్రులకి పిల్లల నుండి ఏమీ తీసుకోవాలనే కోరిక ఉండదు, కేవలం ఇస్తూనే ఉంటారు. పిల్లల్ని యోగ్యులుగా చేయాలి, వారికి ప్రేమని ఇవ్వాలి, వారిని ఆరోగ్యంగా ఉంచాలి, వారికి చక్కగా పాలన ఇవ్వాలి. అప్పుడు వారు పెద్దవారై చక్కగా తమ జీవితమును గడపగలగాలి అనే భావన తల్లిదండ్రులకి ఉంటుంది. ఇదే భావన బ్రహ్మా బాబాలో కూడా ఉండేది. మనం కూడా ఇదే భావన ఆత్మలందరి యందు కలిగి ఉండాలి. మనము అన్ని ధర్మముల ఆత్మలకి పూర్వజులము అనేది మరచిపోకూడదు. పూర్వజ ఆత్మలు అందరి పాలన చేయవలసి ఉంటుంది. ఈ పాలన కోసము మనము స్వయంలో చక్కటి సంకల్పము చేయాలి. నేను పూర్వజ ఆత్మను, విశ్వ కళ్యాణకారిని అని. ఇతర అన్ని స్థానాలలో ఇన్ఛార్జిగా అవ్వాలని ఎలా ఆలోచన ఉంటుందో, సేవకి ఇన్ఛార్జిగా, ఏ సేవా కేంద్రానికైనా ఇన్ఛార్జిగా అవ్వాలని ఉంటుందో, దానితో గౌరవము లభిస్తుంది, శక్తి ఉంటుంది అనుకుంటారో, అదేవిధంగా మనము స్వయాన్ని విశ్వ కళ్యాణానికి ఇన్ఛార్జిగా భావించాలి. దీని చేత మనకి గౌరవము లభించదేమో, అందరి దృష్టిలో మనము ఉండమేమో, కానీ గుప్త రూపంగా, సూక్ష్మ రూపంగా ప్రపంచంలోని ఆత్మలందరి పాలన చేస్తూ ఉంటాము. అప్పుడు ఒకరోజు ఎలాంటిది వస్తుంది అంటే, ప్రపంచమంతా మనకి గౌరవమును ఇస్తుంది, ప్రకృతి కూడా గౌరవాన్ని ఇస్తుంది. ప్రకృతికి కూడా మనము పాలన ఇవ్వాలి. దానిని మనము సతోప్రధానంగా మార్చాలి. ప్రకృతి తన శక్తిని కోల్పోయినది. ఆ శక్తి మనము దానిలో మరలా నింపాలి. గుర్తుపెట్టుకోవాలి, ప్రకృతి యొక్క మూల శక్తి పవిత్రత. ఏ ఆత్మలు ఎంత పవిత్రంగా ఉంటారో అంతగా వారి వైబ్రేషన్స్ ప్రకృతికి పాలన చేస్తూ ఉంటాయి. ఏ ఆత్మ పవిత్రంగా అవుతుందో, ఒకవేళ పవిత్రత కొద్దిగా తక్కువగా ఉన్నా తనలో ఉన్న పవిత్రత ప్రకృతికి పాలన తప్పకుండా చేస్తుంది. మరి మనము విశ్వ కళ్యాణకారులము, పూర్వజులము, మనమే అందరి కళ్యాణము చేయాలి. కావున మన మనస్సులో ఎవరి యందు ఈర్ష్య ఎలా ఉండగలదు, అసహ్యము, ద్వేషము ఎలా ఉంటాయి, పతనం చేసే భావన మనలో ఇక ఉంటుందా? మనము విశ్వ కళ్యాణకారులము. మనము అందరినీ ముందుకి తీసుకు వెళ్ళాలి. ఇతరులు ముందుకి వెళ్తూ ఉంటే మనము ప్రసన్నం అవ్వాలి. ఉన్నతి యొక్క మార్గంలో అందరూ ముందుకి వెళ్తూ ఉంటే మన హృదయము ఆనందించాలి, మన చిత్తము శీతలంగా అవ్వాలి. విశ్వ కళ్యాణకారి ఆత్మల లక్షణములు ఇవే. ఈ రోజంతా స్మృతి కలిగి ఉందాము. నేను పూర్వజ ఆత్మను, విశ్వ కళ్యాణమునకు ఇన్ఛార్జును. ఇదే నా ముఖ్య కర్తవ్యము. మిగిలిన కర్తవ్యములన్నీ నిమిత్త మాత్రమే. నా అసలైన కార్యము ఆత్మలకి బలము ఇవ్వడమే. నేనే వృక్షానికి మూలములో ఉన్నాను, కాండములో ఉన్నాను. నా నుండే ప్రపంచ ఆత్మలందరికీ అన్నీ చేరతాయి. ఇలా అటెన్షన్ ఇవ్వాలి. మనము స్వమనంలో స్థిరపడితే మన శ్రేష్ట సంకల్పముల బలము ప్రపంచ ఆత్మలందరి కళ్యాణము చేస్తుంది. ఈ సూక్ష్మ రహస్యము మనము అర్థం చేసుకోవాలి.
మనము సంకల్పాల ద్వారా ఆత్మలందరికీ నిరంతరము పాలన చేస్తూ ఉండడము గొప్ప పుణ్యము. ఇంకా అటెన్షన్ ఇవ్వాలి. మన వ్యర్థ సంకల్పాలు, అపవిత్ర సంకల్పాలు అనేక ఆత్మలకి నెగటివ్ ఎనర్జీని కూడా ఇస్తాయి. అప్పుడు ఇది పెద్ద పాపము అవుతుంది. కావున బ్రాహ్మణ ఆత్మలు, పూర్వజాత్మలు గొప్ప పుణ్యము చేయగలరు. ఇలా అజాగ్రత్తగా ఉంటే పాపము కూడా జరుగుతుంది. ఈ రోజంతా 2 విశేష స్వమానములపై అటెన్షన్ ఇద్దాము. నేను పూర్వజ ఆత్మను మరియు విశ్వ కళ్యాణకారిని. కల్పవృక్షానికి వేళ్ల భాగములో కూర్చొని బాబా నుండి పవిత్రతా కిరణములు తీసుకుంటూ కల్పవృక్షమంతటిలో వ్యాపింపచేస్తూ ఉందాము. ఇలా ప్రతి గంటకి ఒకసారి కల్పవృక్షానికి వైబ్రేషన్స్ ఇచ్చే విశ్వ కళ్యాణ కార్యము ఈ రోజంతా చేద్దాము. దీనితో గొప్ప పుణ్యము జమ అవుతుంది. ఓం శాంతి.